వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా ఈ రోజు మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ మా ఇదంటే మనకు 10వ తేదీన కరెంట్ అఫైర్స్ మా జూన్ 10 వచ్చేసి జూన్ 10 2025 మా మెయిన్ కరెంట్ అఫైర్స్ మా ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మా షేర్ చేయండి. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఇదంటే 2025 వచ్చేసి మా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరు ఎన్నికారంటే ఇండియా నుంచి మా మహేంద్ర సింగ్ ధోని గారు ఎన్నికాడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటంటే ఎవరు క్రికెట్ ఆడో ప్రపంచంలో క్రికెటర్స్ పర్సన్స్ మా ఎవరు బాగా అంటే వాళ్ళకు వచ్చేసి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఈ యొక్క చోటు జరుగుతుంది. ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ లో వచ్చేసి మా ఇండియా నుంచి ద ఫస్ట్ పర్సన్ వచ్చేసి కపిల్ దేవ్ ఎన్నికాడు, మళ్ళీ వచ్చేసి సచిన్ టెండూల్కర్ ఎదిగాడు, అదే విధంగా వీరేంద్ర సెహ్వాగ్ గుత్తా ఎన్నికాడు మా హాల్ ఆఫ్ ఫేమ్ లో. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ మా 2025 వచ్చేసి ఇలా టోటల్ నంబర్స్ మా ఎంతమంది ఎన్నికంటే 7 మంది ఈ హోదా పొందనమాట 7 మంది మా. అయితే ఇక్కడ ఈ 7 మందిలో ప్రముఖ పర్సన్ మా ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి హెయిడెన్, అదేవిధంగా నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి చూడండి మా ఎవరంటే వసీం ఆమ్లా గారు ఎన్నికారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో వచ్చేసి మా ఇద మహేంద్ర సింగ్ ధోని వచ్చేసి 2025 మా ఇంటర్నేషనల్ మ్యాచ్ కి రిటైర్ ప్రకటించారు. అదే విధంగా ఈయన మొత్తం వచ్చేసి 3 ఫార్మాట్లు వచ్చేసి 17,260 పరుగులు వేసాడు అనమాట. మరియు వచ్చేసి మా ఐపీఎల్ మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియం లీగ్ మ్యాచ్ లో 5 సార్లు మా ఈ 5 సార్లు వచ్చేసి అంటే 5 సార్లు మనకు చెన్నై సూపర్ కింగ్ విజేతగా నిలిపించాడు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ కూడా 5 సార్లు విన్నర్ గా గెలిపించాడు అనమాట. ఎందుకంటే ఇలా ప్రముఖ పర్సన్ వచ్చేసి ధోని గారు. అదే విధంగా ధోని వచ్చేసి మా ఇతనికి అంతకుముందు ఏ అవార్డు వచ్చిందంటే 2007-8లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. అదే విధంగా నెక్స్ట్ మా పద్మశ్రీ అవార్డు గుర్తొచ్చింది. పద్మశ్రీ అవార్డు ఎప్పుడంటే 2009లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదే విధంగా ఈయన 2007 వచ్చేసి మా T20 వరల్డ్ కప్ విజేత గెలిచాడు. అదే విధంగా 2011 వన్డే కప్ ప్రపంచ కప్ గెలిచాడు. అదే విధంగా నెక్స్ట్ మా 2019 వచ్చేసి ఛాంపియన్షిప్ గా కెప్టెన్ ఉన్నప్పుడు వచ్చేసి 3 ఫార్మాట్లు విజేత గెలిచారు అనమాట. ఇక్కడ 2007 వచ్చేసి మా T20, అదే విధంగా 2011లో వన్డే ప్రపంచ కప్, 2011లో ప్రపంచ కప్, అదే విధంగా 2019 వచ్చేసి ఛాంపియన్షిప్ ఈ 3 గెలిచిన ప్రముఖ పర్సన్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని గారు నిలిచారనమాట. అదే గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా మహేంద్ర సింగ్ ధోని 3 ఫార్మాట్ లో రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం మా ఐపీఎల్ మ్యాచ్ రన్నింగ్ ఉన్నారన్నమాట. ఇదైతే ఐపీఎల్ అదే విధంగా ఆర్మీలో పెద్ద కేటగిరీ ఉద్యోగం అవుతుంది ఎవరికంటే మహేంద్ర సింగ్ ధోని మా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో మన ఇండియా నుంచి ఎవరు ఎన్నికంటే ఈ 7 మందిలో వచ్చేసి మా మహేంద్ర సింగ్ ధోని గారు ఎన్నుకోనమాట. నెక్స్ట్ మా అదే విధంగా 2025 వచ్చేసి ఐటీఎఫ్ మహిళా టెన్నిస్ మా టోర్నమెంట్ డబుల్స్ విజేతగా ఎవరు గెలిచినంటే మన ఇండియా చెందిన పర్సన్ మా తెలుగు అమ్మాయి వచ్చేసి సహజ. అదే విధంగా వచ్చేసి జపాన్ దేశానికి చెందిన పర్సన్ మా ఈకోరా కువాటా వీళ్ళిద్దరు వచ్చేసి మా డబుల్స్ గా మన గెలిచారు. అదే విధంగా వీళ్ళు ఎవరి మీద గెలిచారంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన పర్సన్ మా ఏం పేరంటే ఎస్తర్ ఎడిసిన్. అదే విధంగా సోఫియా ఎలిన్ వచ్చేసి మా వెనిజులా అయితే వీళ్ళిద్దరు వచ్చేసి మా రన్నర్ గెలిచారు. అయితే ఇక్కడ ఐటీఎఫ్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విజేత ఏమంటే మన ఇండియా నుంచి మా సహజ మరియు వచ్చేసి ఇకరా కువాటా మహిళ గెలిచింది. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఏదంటే 2025 వచ్చేసి మా ప్రపంచ బ్యాటింగ్ పోటీలు వచ్చేసి మన ఇండియా నుంచి ఎవరు పాల్గొంటుంటే ప్రపంచ షూటింగ్ లో పోటీలు వచ్చేసి మా షూటింగ్ పోటీలు వచ్చేసి మహిళా యొక్క మ్యాచ్లు వచ్చేసి మా ఈ యొక్క మ్యాచ్ నుంచి ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరంటే ఇషా సింగ్, అదే విధంగా మణి బాకర్ వచ్చేసి మా 10 మీటర్స్ లో వేగంలో, అదే విధంగా ఇషా సింగ్ వచ్చేసి మా మహిళల యొక్క 25 మీటర్లో వీళ్ళిద్దరు పోటీ చేస్తారు అనమాట. అదే విధంగా మణి బాకర్ వచ్చేసి దేంతో ఫేమస్ మా షూటింగ్ లో ఫేమస్. ఈ మణి బాకర్ వచ్చేసి మా 2024 వచ్చేసి మా ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ లో డబుల్స్ లో మరియు సింగిల్స్ లో వచ్చేసి మా ఏ పథకం వచ్చిందంటే కాంస్య పథకం వచ్చింది. ఎవరంటే ఇది మణి బాకర్. అదే విధంగా మణి బాకర్ కుమార్ రీసెంట్ గా 2024 వచ్చేసి మా ఏ అవార్డు వచ్చిందంటే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు వచ్చింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది అనమాట. ఇదా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి స్పోర్ట్స్ లో వచ్చి బిగ్గెస్ట్ అవార్డు మా మనకి ఎగ్జామ్ అడుగుతారన్నమాట. అదే విధంగా వచ్చేసి మా నోట్ వచ్చేసిందంటే 2025 వచ్చేసి మా 2025 వచ్చేసి యుఎఫ్ఏ నేషనల్ లీగ్ ఫుట్బాల్ మ్యాచెస్ మా ఎవరు గెలిచినంటే విన్నర్ వచ్చేసి మా పోర్చుగల్, రన్నర్ వచ్చేసి మా ఏదంటే స్పెయిన్ వాళ్ళు గెలిచారు. అయితే ఇక్కడ మ్యాచ్ వచ్చి మా ఏదంటే యుఎఫ్ఏ నేషనల్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ విజేత వచ్చేసి మా ఏదంటే పోర్చుగల్,
రన్నర్ వచ్చేసి మా స్పెయిన్ వాళ్ళు గెలిచారు అనమాట. అయితే ఇక్కడ యూఎఫ్ఏ నేషనల్ లీగ్ మ్యాచ్ మా లాస్ట్ టైం 2019 వచ్చేసి ఎవరు గెలిచినట్టే మన ఏ దేశం వాళ్ళు గెలిచినట్టే పోర్చుగల్ వాళ్ళు గెలిచాడు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా పోర్చుగల్ ఆటగాళ్ళు వచ్చేసి క్రిస్టియన్ రొనాల్డో. క్రిస్టియన్ రొనాల్డో. ఈ క్రిస్టియన్ రొనాల్డో వచ్చేసి మా చాలా ఫేమస్ మా, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా గోల్ చేసిన పర్సన్ అంటే క్రిస్టియన్ రొనాల్డో. వెరీ ఇంపార్టెంట్ మా, ప్రపంచంలో అత్యధికంగా గోల్ చేసిన పర్సన్ వచ్చేసి క్రిస్టియన్ రొనాల్డో మా, వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయనకు సంతోషం వచ్చింది, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ మ్యాచ్ గెలిచడం జరిగిందన్నమాట. ఏ మ్యాచ్ అంటే యూఎఫ్ఏ నేషనల్ లీగ్ మ్యాచ్. అదేవిధంగా క్రిస్టియన్ రొనాల్డో వచ్చేసి ఒకప్పుడు ఇందుకు చిన్న వయసులోనే హార్ట్ కు సంబంధించింది ఉండదమ్మా. కానీ డాక్టర్ ఏం చెప్పారంటే ఇతను ఎట్టైనా ఈ యొక్క డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు ఫుట్బాల్ ఆడితే ఇతను చనిపోతానని చెప్పారనమాట. కానీ ఆ ప్రపంచంలోనే ఎక్కువ ఫుట్బాల్ ఆడిన ఫేమస్ పర్సన్ క్రిస్టియన్ రొనాల్డో. కానీ దేశం కోసం ప్రాణాలైన ఇచ్చిన ప్రముఖ పర్సన్ వచ్చింది ఇది క్రిస్టియన్ రొనాల్డో. చాలా ఫేమస్ మా, వెరీ ఇంపార్టెంట్. ఆయన నెక్స్ట్ మా అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని సునీతా విలియమ్స్ యొక్క మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారమ్మా. ఎక్కడంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని ఇక్కడ విగ్రహాన్ని ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో ఎక్కడంటే అస్సన్ నహమాలో ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఇద ప్రముఖ పర్సన్ వచ్చేసి సునీతా విలియమ్స్ మా. ఎవరంటే ప్రపంచంలోనే అంతరిక్షమైన సెకండ్ మహిళ ఇండియా నుంచి మా, ఎవరంటే సునీతా విలియమ్స్. ఈ సునీతా విలియమ్స్ మా పశ్చిమ బెంగాల్లోని ఆయన విగ్రహాన్ని వచ్చేసి మైనపు విగ్రహాన్ని మా ఎక్కడ లాంచ్ చేసింటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో. అయితే ఈ యొక్క విగ్రహాన్ని రూపకర్త వచ్చేసి మా ఎవరంటే ఇక్కడ రూపకర్త వచ్చేసి సువంత రాయ్ విగ్రహాన్ని యొక్క రూపకర్త చేశారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎందుకంటే ఇది సునీతా విలియమ్స్ మా ఇటీవల అమెరికా నుంచి దాదాపు వచ్చి 9 నెలల వరకు అంతరిక్షంలో గడిపి కిందికి రావడం జరిగింది సార్, భూమిపైకి రావడం జరిగిందన్నమాట. ఇవంటే సునీతా విలియమ్స్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అదే విధంగా వచ్చేసి మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి 2025 జూన్ 9కి ఆయన పరిపాలన సాధించి ఎన్ని సంవత్సరాలు అంటే 11 ఇయర్స్ సినిమా 11 ఇయర్స్. అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి నరేంద్ర మోడీ 2025కు జూన్ 9కి 11 ఇయర్స్ కంప్లీట్ అయిందన్నమాట ఆయన పరిపాలన స్థాపించి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మా, ఇదా నరేంద్ర మోడీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. సబ్కా కాస్ మెయిన్ వచ్చేసి దీని యొక్క నినాదం వచ్చేసిందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. అందరితో కలిసి అందరితో అభివృద్ధికి అందరికి విశ్వాసంతో దీని యొక్క మెయిన్ యొక్క మోటో యొక్క లక్ష్యమ్మ. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ వచ్చేసి ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి 3 సార్లు గుజరాత్ నుంచి సీఎంగా పనిచేశాడు. అదేవిధంగా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా మన దేశానికి ఎన్నుకోవడం అనమాట. ఈయన ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. అదేవిధంగా మెయిన్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఈ యొక్క 2014 నుంచి 2025 జూన్ 9 వరకు ఎన్నో స్కీమ్ లాంచ్ చేశారు. అదేవిధంగా ప్రపంచంలోనే మన దేశం వచ్చేసి 4వ ప్లేస్ లో మన ఆర్థిక రంగంలో 4వ ప్లేస్ ఉంది. అదేవిధంగా 2030 కల్లా మన దేశం సెకండ్ ప్లేస్ ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు. అదేవిధంగా 2045 కల్లా ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ ఉండాలని, ఏదంటే జీడిపిలో గ్రోత్ లో ఏ దేశం అంటే ఇండియా. అదేవిధంగా ఈయన ఎన్నో స్కీమ్ లాంచ్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్, అదేవిధంగా పిఎం విశ్వకర్మ, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్నో స్కీమ్ లాంచ్ చేశారమ్మా. అదేవిధంగా ప్రధానమంత్రి జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ఈయన కాలంలో లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి ఇది ఇక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 11 ఇయర్స్ కంప్లీట్ అయింది. అదేవిధంగా ప్రధానమంత్రి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన, గరీబీ కళ్యాణ్ యోజన కింద దాదాపు బీపీఎల్ కుటుంబాలకు 21 కోట్ల మందికి 81 కోట్ల మందికి ఆకలితో అల్లాడుతుంటే వాళ్ళందరికీ బీపీఎల్ కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా ప్రధానమంత్రి కోవిడ్ టైంలో అందజేయడం అనమాట. అదేవిధంగా పిఎం కిసాన్ యోజన కింద దాదాపు వచ్చేసి 8 కోట్ల మందికి రైతులకు డైరెక్ట్ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగిందన్నమాట. ఎన్నో స్కీము లాంచ్ చేశారు. ఎవరంటే ఇదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మన దేశానికి 2040 కల్లా 2047 కల్లా మెయిన్ వచ్చేసి ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఎవరంటే ఇదా మోడీ గారు. నెక్స్ట్ అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్ అంటే నాటో శిఖర సమావేశం ఇది 34 మీటింగ్ 2025 జూన్ 24న 25న ఏ దేశంలో జరుగుతుంటే నెదర్లాండ్ లో జరుగుతుంది సార్. నెదర్లాండ్ ఎక్కడంటే ది హేగ్ లో ఈ యొక్క సమావేశం జరుగుతుందన్నమాట. ఏదంటే నాటో. అయితే ఈ యొక్క నాటో వచ్చేసి ఫుల్ ఫామ్ నాటో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ యొక్క నాటోలో వచ్చేసి ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 1949 ఏప్రిల్ 4న ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క నాటో హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే బెల్జియం
నాటో యొక్క హెడ్ క్వార్టర్ అంటే బెల్జియం. బెల్జియం ఎక్కడంటే బెసిలెస్. బెల్జియం అక్కడమా బెసెల్స్ లో ఉంది. ఈ యొక్క నాటో వచ్చేసి మొత్తం దేశాలు వచ్చేసి ఏంటంటే 32 దేశాలు. ఈ 32 దేశంగా కొత్తగా ఏ దేశం జరిగిందంటే స్వీడన్ జరిగింది. ఎప్పుడంటే 2024లో కొత్తగా స్వీడన్ జరిగింది అనమాట. ఈ యొక్క నాటో యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఎవరంటే మార్క్ రూటే. ఇతను ఎన్నో వాడంటే 14% మార్క్ రూటే. ఇక్కడ మెయిన్ వచ్చేసి నాటో యొక్క డైరెక్ట్ జనరల్ లేదా సెక్రటరీ జనరల్ వచ్చేసి అంటే మార్క్ రూటే. అయితే ఇక్కడ నాటో వచ్చేసి నెక్స్ట్ మీటింగ్ 2026 ఎక్కడంటే టర్కీలో అవుతుంది. టర్కీలో ఎన్నో మీటింగ్ అంటే 35 మీటింగ్. అదేవిధంగా 2027 ఎక్కడ అవుతుంది అల్బేనియా అవుతుంది. ఎన్నో మీటింగ్ అంటే 36 మీటింగ్ అయితే లాస్ట్ టైం 2024 వచ్చేసి ఎక్కడంటే అమెరికాలోని వాషింగ్టన్ DC లో జరిగింది. మనకి ఇంపార్టెంట్. అయితే ఈ నాటో సమావేశం ఈసారి 2025లో జరిగే ఈ యొక్క నాటో సమావేశంలో మొత్తం 32 దేశాలు ఉంటాయి. ఈ 32 దేశాలు వచ్చేసి ఈసారి దాదాపు 4 లక్షల కోట్లు బడ్జెట్ మన రక్షణ రంగంలో ఖర్చు పెట్టాలని లక్ష్యం పెట్టుకునేమాట. ఎందుకంటే ఈ యొక్క నాటోలో మొత్తం 32 దేశాలు ఈ 32 దేశాలు ఈసారి $400 కోట్ల తో బడ్జెట్ పెట్టాలని లక్ష్యం పెట్టుకున్నది. ఎందుకంటే ఈసారి రష్యా వాళ్ళు దీంతో ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. దీనికి వ్యతిరేకంగా రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు బడ్జెట్ కేటాయించడం జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే నాటోలో ఉక్రెయిన్ దేశం చేరాలని అనుకుంటుంది. కానీ ఒకవేళ చేరితే ఒకవేళ నాటోలో ఒకవేళ ఉక్రెయిన్ దేశం చేరితే నెక్స్ట్ రష్యా వాళ్ళ దీని మీద రష్యా వాళ్ళ మీద రెచ్చగొట్టే అధికారం ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ సార్, నాటోలో వచ్చేసి ఎన్ని దేశాలు ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 32 దేశాలు మనకు ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అవుతారు. ఓకేనా, ఇది మెయిన్ వచ్చేసి నాటోలో ఎన్ని దేశాలు ఉంటాయి, కొత్తగా ఏ దేశం జాయిన్ అయింది. ఓకేనా, ఇదే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. మన ఛానల్ కొత్తగా చూసేవారికి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి. బ్రహ్మం సార్ జీకే క్లాస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగమా మనకు జూన్ 10న కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఇక్కడ మనకు రీసెంట్ మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందమ్మా. ఏదంటే రీసెంట్ నోటిఫికేషన్ వస్తుంది త్వరలో. ఏదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ మన సిలబస్ ఇచ్చారు. త్వరలో యొక్క నోటిఫికేషన్ దాదాపు వచ్చేసి 800 పోస్ట్ తో కానీ 700 పోస్ట్ కానీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ కానీ లేదా నెక్స్ట్ మంత్ లో కానీ ఈ యొక్క 15 days లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మా జీకే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనకు మెయిన్ మంచి నోటిఫికేషన్ మాట ఈ యొక్క నోటిఫికేషన్. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి దాదాపు ఇంత మంచి నోటిఫికేషన్ నాకు తెలిసి దాదాపు 10 years తర్వాత ఈ నోటిఫికేషన్ రావచ్చింది. లాస్ట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు వచ్చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ మళ్ళీ అది నోటిఫికేషన్ వచ్చేసి ఏమైందంటే క్యాన్సిల్ అయ్యింది అనమాట. అందుకు ఈసారి మంచి అవకాశం నోటిఫికేషన్. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ రాయలసీమలో ఎక్కువ ఫారెస్ట్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాయలసీమలో వచ్చి మనకు కడప, చిత్తూరు, అదేవిధంగా కర్నూలులో ఈ యొక్క పోస్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ అనమాట. అందుకే దీంతో 150 మార్కులు కూడా ఈ 150 మార్కుల మ్యాథ్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. దాని గురించి మనం ఒకసారి వివరంగా చెప్తాము. అదేవిధంగా అందుకంటే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంచి జాబ్. ఎందుకంటే మనకు రాను కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి పోస్ట్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి దీన్ని బట్టి దాని కూడా మనకు ఒక వీడియో తీసాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏజ్ అంతా, ఏం క్వాలిఫికేషన్ ఉంది, సిలబస్ అంతా, ఎప్పుడు దీనికి అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేది ఒకసారి చూద్దామా. ఓకేనా, ఇది ఇక్కడ మెయిన్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏదంటే వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ ఇటీవల రిటైర్ ఇచ్చారు. అంటే ఇక్కడ వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ ఎవరంటే అతని పేరు వచ్చేసి నికోలస్ పూరన్ వచ్చేసి ఇటీవల వచ్చేసి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారన్నమాట. ఆయన వయసు వచ్చేసి 29 సంవత్సరాలు. ఇతను ఏ దేశం వాడంటే వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ చాలా ఫేమస్ కీపర్ కూడా పనిచేశాడు. అయితే అతి చిన్న వయసులోనే కేవలం 29 సంవత్సరాలనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కి, ఇంటర్నేషనల్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటించడం చాలా పరిస్థితి గౌరవం ఉంది. ఏంటంటే నికోలస్ పూరన్. అదేవిధంగా ఈయన వన్డేలు వచ్చేసి 106 వన్డే మ్యాచ్లు వచ్చేసి 2275 పరుగులు చేశాడు అనమాట. ఏంటంటే ఇలా ప్రముఖ పర్సన్ నికోలస్. అదేవిధంగా ఇటీవల వచ్చేసి IPL మ్యాచ్ లో వచ్చేసి లక్నో సూపర్ కింగ్స్ నుంచి కూడా ఆడడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇతను కూడా ఎక్కువ సిక్సర్లు కొట్టడం జరిగిందన్నమాట. ఇటీవల నికోలస్ ఎక్కువ సిక్సర్లు కూడా ఈయన పేరు ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ తోటి ఇక్కడ ఫేమస్ పర్ఫార్మెన్స్ అంటే ఇటీవల వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్, అదేవిధంగా వికెట్ కీపర్ అతని పేరు వచ్చేసి నికోలస్ పూరన్. రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే నికోలస్ పూరన్ అనే వ్యక్తి ఇటీవల ఏ దేశం వాడు చెందిన పర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాలంటాడు. ఆప్షన్ వచ్చేసి వెస్ట్ ఇండీస్,
బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా నికోలస్ పూరన్ పెట్టాలి. మనమే క్వశ్చన్ తయారు చేసుకొని మనమే ఆన్సర్ తెచ్చేయాలన్నమాట, వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా అమ్మా రెండో వచ్చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి జూన్ వచ్చేసి 15 వరకు ఈ యొక్క మ్యాచ్ 2025 ఈ యొక్క మ్యాచ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ 2025 వచ్చేసి ఏ దేశంలో జరుగుతుందంటే లార్డ్స్ ఇంగ్లాండ్. ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ 2025లో ఫైనల్ మ్యాచ్ లో ఏ దేశం కంటే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందమ్మా. ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ మ్యాచ్ వచ్చేసి ఈ యొక్క ఎక్కడంటే ఇంగ్లాండ్ అని లాస్ట్ లో జరుగుతుంది. ఇది ఒక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అంటే 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అంటే 2019లో స్టార్ట్ చేశారు. అయితే ఇక ఫస్ట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ విన్నర్ వచ్చేసి ఏ దేశం వాళ్ళు గెలిచినంటే విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే న్యూజిలాండ్ వాళ్ళు గెలిచారు. ఫస్ట్ విన్నర్ న్యూజిలాండ్. రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఇండియా వాళ్ళు గెలిచారు ఫస్ట్ మ్యాచ్. అదే విధంగా లాస్ట్ టైం 2023 సెకండ్ మ్యాచ్ ఎవరు గెలిచినంటే ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారు ఆస్ట్రేలియా. విన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా. రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఇండియా వాళ్ళు గెలిచారన్నమాట, రన్నర్ ఇండియా. అయితే 2 సార్లు మన దేశం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 2 సార్లు ఫైనల్ పోతే 2 సార్లు రన్నర్ గా గెలిచడం జరిగిందన్నమాట. అయితే ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎవరు నిలుస్తారంటే ఐసీసీ వాళ్ళు నిలుస్తారన్నమాట. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ అంటే దుబాయ్ లో ఉంది. ఎక్కడ దుబాయ్ లో. అదేవిధంగా ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే జైషా వచ్చేసి అతి చిన్న వయసులోనే 36 సంవత్సరాలనే ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి. కేవలం వచ్చేసి మనకు ఐసీసీ చైర్మన్ గా ఎన్నో పర్సెంట్ ఈయన 4th పర్సన్ గా రికార్డు సృష్టించారన్నమాట. అయితే ఐసీసీ చైర్మన్ గా జైషా అంతకుముందు వచ్చేసి దేని పని చేసింటే బీసీసీ కార్యదర్శిగా పనిచేశారనమాట. బీసీసీ కార్యదర్శిగా పనిచేయడం జరిగిందన్నమాట ఎవరంటే జైషా. అయితే ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డ్ ఎవరంటే ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డ్ ఏంటంటే మెయిన్ యొక్క రికార్డ్ వచ్చేసి ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ మెయిన్ రికార్డ్ ఏంటంటే ఏంటంటే మనకి ఏంటంటే T20 వరల్డ్ కప్ గెలిచారు. నెక్స్ట్ వరల్డ్ కప్ 6 సార్లు గెలిచారు. మరి వచ్చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గెలిచిన ఏకైక దేశమా ఏదంటే ఆస్ట్రేలియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే T20 వరల్డ్ కప్ గెలిచాడు, మళ్ళీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గెలిచారు. మరి వచ్చేసి అదేవిధంగా వరల్డ్ కప్ వచ్చేసి 6 సార్లు గెలిచిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా. ఒకే 3 ఫార్మాట్ లో గెలిచిన ఏకైక దేశమా ఏదంటే ఆస్ట్రేలియా. ఈసారి మళ్ళీ ఫైనల్ కూడా ఈ యొక్క ఇంగ్లాండ్ లోని లాస్ట్ లోని ఆస్ట్రేలియా మరియు వచ్చేసి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏ విధంగా లెక్స్ అంటే ఐసీసీ వాళ్ళు టాప్ 10 లో వచ్చేసి టాప్ 10 దేశాల్లో 2 దేశాలు మాత్రమే ర్యాంకులో టెస్ట్ ర్యాంకులో ఎవరుంటారో వాళ్ళని మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది సార్. అయితే మన ఇండియా టెస్ట్ ర్యాంకులు వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 3వ ప్లేస్ లో సర్ది పెట్టుకుంది అనమాట. అయితే మన దేశం ఒకప్పుడు 2వ ప్లేస్ ఉన్నది, కానీ 3వ ప్లేస్ కి మన వెళ్ళిపోవడం జరిగిందన్నమాట, దిగజారింది. నెక్స్ట్ అదే విధంగా స్పెయిన్ టెన్నిస్ ఆటగాళ్ళు వచ్చేసి ఎవరంటే రఫెల్ నాదల్. స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ వచ్చేసి ఇక్కడ ఆయన యొక్క బ్యాట్ సంబంధించిన ర్యాకెట్ అంటారు. ఆ ర్యాకెట్ గా వేలం పాట వచ్చేసి ఎంతంటే 1.34 కోట్లు వేలం పాటలో ఆయన వేలం పాటలో కొనుక్కున్నమాట. ఆ దేశం వాళ్ళు స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు యొక్క బ్యాట్ వచ్చేసి రఫెల్ నాదల్. అతని వేలం పాట వచ్చేసి 1.34 కోట్లు వేలం పాటలో కొనుక్కోవడం జరిగిందన్నమాట. మనకి ఎగ్జామ్ అడుగుతున్నమాట. నెక్స్ట్ అదే విధంగా యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం మన దేశం యొక్క పాపులేషన్ ఎంత ఉంది. మన దేశం యొక్క పాపులేషన్ తాజా సమాచారం ప్రకారం వచ్చేసి 2025 మే 30 కల్లా మన దేశం యొక్క పాపులేషన్ వచ్చేసి ఎంతంటే 146 కోట్లు అంటాం. మన దేశం యొక్క పాపులేషన్ 146 కోట్లు ఉంది. ప్రపంచంలో ఒకప్పుడు చైనా జనాభాను 2 సంవత్సరాల క్రితమే మన దేశం ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్ ఏ దేశం అంటే ఇండియా. అయితే ఇండియా పాపులేషన్ ప్రెజెంట్ వచ్చేసి యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంతంటే 146 కోట్లు. అయితే ఐక్యరాజ్య సమితి ఈఎన్ఓ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 1945 అక్టోబర్ 24 ఎస్టాబ్లిష్ చేశారు. ఈఎన్ఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. ఇలా టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని దేశాలు అంటే 193 దేశాలు ఉంటాయి ఐక్యరాజ్య సమితిలో. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క సభ్యం చేసి ప్రాంతీయ కార్యం ఎక్కడ ఉంటే ఇరాక్ లోని బాగ్దాద్ ఉంది. అయితే ఇక ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ లక్ష్యం అంటే శాంతి కోసం ఏర్పడనమాట. ఐక్యరాజ్య సమితి మొత్తం 193 దేశాలు వచ్చేసి 193 దేశాల్లో దీంతో పర్మనెంట్ కండిషన్ కేవలం 5 దేశాలు ఉంటాయి. దానికి ఏంటంటే ఏబిసిఎఫ్ఆర్. ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా,
ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. ఈ యొక్క పర్మనెంట్ కంట్రీస్ మా 5 దేశాలు మాత్రమే ఉంటాయమ్మా ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ కంట్రీస్, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క పేరెంట్ వచ్చేసి మా సెక్రటరీ జనరల్ వచ్చేసి యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్. యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గటరోస్. ఎవరు సార్? ఆంటోనియో గటరోస్ మా పేరెంట్. ఆంటోనియో గటరోస్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రకారం వచ్చేసి మన దేశం యొక్క పాపులేషన్ 146 కోట్లు ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన దేశం యొక్క సగటు యొక్క ఆయు ప్రమాణం అంటే మన జీవిత కాలం వచ్చేసి ఆయు ప్రమాణం వచ్చేసి 100 సంవత్సరాల్లో పురుషుల యొక్క అంటే 71 ఇయర్స్, మహిళల యొక్క 74 ఇయర్స్ బతుకుతుందంట. మన యావరేజ్ అంటే ఐక్యరాజ్యం ప్రకారం మనం ఎంతకాలం బతుకుతుంటే 100 సంవత్సరాలు వచ్చేసి 71 సంవత్సరాలు బతుకుతున్నట. ఇవంటే మెన్స్. అదేవిధంగా ఫిమేల్ వచ్చేసి 74 సంవత్సరాలు బతుకుని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశం యొక్క జీడిపి రేటు 2025-26 ప్రకారం అంటే 6.3%. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రకారం వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశం యొక్క జీడిపి రేట్ వచ్చేసి ఎంత ఉందంటే 2025-26 ప్రకారం వచ్చేసి 6.3% ఉంటుందని ఇటీవల రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. ఏదంటే వరల్డ్ బ్యాంక్. ఇక వరల్డ్ బ్యాంక్ ఎవరంటే గ్లోబల్ ఎకానమీ సర్వే ప్రకారం వచ్చేసి దేశం యొక్క జీడిపి రేట్ ఎంత ఉందంటే మన దేశం జీడిపి రేటు 6.3 ఉంది. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ 2026-27 వచ్చేసి ఎంతంటే 6.5%, 2% అన్న మనకు 2%, 0.2% వచ్చేసి మన వృద్ధి రేటు డెవలప్ అవుతామంట నెక్స్ట్ ఇయర్ కల్లా. కానీ అమెరికా మాత్రం ఎంతంటే పేరు 1.4% మాత్రం ఉంది 2026 కల్లా. చైనా వరకు ఎంతంటే కేవలం 2025 ప్రకారం వచ్చేసి ఎంతంటే 4.5%. అదేవిధంగా 2026 చైనా వచ్చేసి 4% ఉంటుందని నివేదికలో వచ్చిందన్నమాట. ఎవరంటే వరల్డ్ బ్యాంక్. అయితే వరల్డ్ బ్యాంక్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే వాషింగ్టన్ DC అనేది ఎక్కడంటే అమెరికాలో ఉంది. అయితే వరల్డ్ బ్యాంక్ లో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 189 దేశాలు. వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అంటే 1945 లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ అజయ్ బంగా. ఆయన మన దేశం వాళ్ళు చెందిన పర్సన్. కానీ అజయ్ బంగా అంతకుముందు దేనికి పనిచేసినట్టే మాస్టర్ కార్డ్ CEO పనిచేశాడు. ఎవరంటే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా. ఇక వరల్డ్ బ్యాంక్ యొక్క లక్ష్యం అంటే పేదరికాన్ని తగ్గించాలని లక్ష్యం పెట్టుకునేది. వరల్డ్ బ్యాంక్ యొక్క లక్ష్యం పేదరికాన్ని తగ్గించాలని. అయితే వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశం యొక్క పేదరికం ఎంత శాతం ఉందంటే 5.2% ఉందంట. వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశం యొక్క పేదరికం 5.2% ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రకారం. వరల్డ్ బ్యాంక్ ప్రకారం వచ్చేసి దేశం యొక్క పేదరికం వచ్చేసి ఎంత పర్సెంట్ 5.2% ఉంది. ఈ 5.2% మన దేశం యొక్క పేదరికం తగ్గుతుందని ఏ రిపోర్ట్ అంటే వరల్డ్ బ్యాంక్ లక్ష్యం అంటే పేదరికం తగ్గించాలి. కానీ ప్రపంచంలో పేదరికం ఎక్కువ దేశం ఇండియానే. ఇండియా. సెకండ్ దేశం ఏదంటే పాకిస్తాన్. సెకండ్ ప్లేస్ పాకిస్తాన్. మూడో ప్లేస్ ఏదంటే నైజీరియా. అయితే వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశం యొక్క పేదరికం ఏంటంటే 5.2% అని ఇటీవల నివేదించింది. అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏ విధంగా పేదవాళ్ళు లెక్కిస్తారు అంటే మన వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఒక పేదరికం ఏ విధంగా లెక్కిస్తారు అంటే దేశాన్ని యొక్క పేదరికాన్ని ఏ విధంగా లెక్కిస్తాం అంటే మెయిన్ వచ్చేసి రోజుకు $3 అంటే $3 లోపల సంపాదించే వాళ్ళను అంటే రోజుకు $3. దాన్ని రూపీస్ లో అయితే ఎంత అంటే 250 రూపాయలు. 250 రూపాయలు అంటే ఇది రోజుకు 250 రూపాయలు రోజు సంపాదించే వాళ్ళని పేదవాళ్ళు లెక్కిస్తారు అనమాట. అట్లా 257 ఇంటూ 30 అని మనకు మొత్తం క్యాల్కులేషన్ వేసుకుంటే ఆ నెలకు ఎంత సంబంధించదో అంటే రోజుకు 250 రూపాయల లోపల సంపాదించే వాళ్ళని ఏమంటే పేదవాళ్ళకి గుర్తిస్తారు అనమాట. ఒకవేళ 250 పైన సంపాదిస్తే వాళ్ళని ఏమంటే కోటీశ్వరులుగా పేదవాళ్ళగా గుర్తించరమ్మా. ఎవరు చెప్పారంటే వరల్డ్ బ్యాంక్. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన దేశంలో పేదవాళ్ళని ఏ విధంగా లెక్కిస్తారంటే రోజుకు వచ్చేసి 250 రూపాయల లోపల సంపాదించే వాళ్ళని ఏ విధంగా లెక్కిస్తుంటే పేదవాళ్ళగా లెక్కిస్తారన్నమాట. ఎవరు చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఇక వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ వచ్చేసిందంటే పేదరికాన్ని తగ్గించాలని లక్ష్యం పెట్టినమాట. గుర్తుపెట్టుకోవాలి సార్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అంటే అజయ్ బంగా వెరీ ఇంపార్టెంట్. మన దాని నుంచి మనం ఆల్రెడీ చెప్పినాం. అదే ఇండియాలో పేదరికం ఎక్కువ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే బీహార్ ఉంది. సెకండ్ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ ఉంది, పేద దేశము. అయితే భారతదేశంలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే గోవా ఉంది. సెకండ్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే కేరళ ఉంది, పేదరికంలో తక్కువ ఉన్న రాష్ట్రం. అయితే ఇండియాలో పేదరికాన్ని లెక్కించే సంస్థ ఏదంటే నీతి ఆయోగ్. పేదరికం
కానీ లెక్కించిన సంస్థ నీతి ఆయోగ్ వాళ్ళు లెక్కించారనమాట. దీని నుంచి మనం ఒకసారి చెప్దాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చుమా, వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇటీవల వచ్చేసిమా కాళేశ్వరం ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ వచ్చేసిమా ఏంటంటే జస్టిస్ పిసి ఘోష్ కమిటీ. ఇక్కడ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం జరిగిందని అప్పుడు కేసీఆర్ కాలంలో, దానికోసం ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అతను ఏ కమిటీ అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిటీ. ఇతను వచ్చేసిమా ఎవరంటే పిసి ఘోష్ అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఈ రోజు మనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను విచారణ జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదే విధంగా జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా, జాతీయ భద్రతా సలహా మండలి మన ఇండియాకు అడ్వైజర్ గా అంటే మనకు ఇండియాకు జాతీయ భద్రతా సలహా మండలిగా సభ్యుడిగా ఎవరు ఎందుకంటే డి సతీష్ రెడ్డి గారు ఎన్నుకోనమాట. డి సతీష్ రెడ్డి గారు ఎన్నుకోనమాట. డి సతీష్ రెడ్డి ఈయన అంతకుముందు దేని పనిచేసింది, డిఆర్డిఓ చైర్మన్ గా, మాజీ చైర్మన్ గా పనిచేశారనమాట. అదేవిధంగా ఇండియా డిఫెన్స్ మినిస్టర్ అడ్వైజర్ కూడా పనిచేశారనమాట. అంటే మన రామ్నాథ్ కోవింద్ మన ఇండియా ప్రముఖ పర్సన్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ యొక్క మెయిన్ ఒక సలహాదారు కూడా ఎందుకంటే ద ప్రముఖ పర్సన్ డి సతీష్ రెడ్డి. కానీ ఇక్కడ ఏమంటే జాతీయ భద్రతా సలహాదారుగా ఈయన 7వ నెంబర్ గా ఎవరికంటే డి సతీష్ రెడ్డి. ఈయన మొత్తము మనకు ఫేమస్ అంటే ఇండియాకు భద్రతా సలహా నెంబర్ గా అడిగారు డి సతీష్ రెడ్డి. ఈయన అంతకుముందు డిఆర్డిఓ చైర్మన్ పనిచేశాడు. అదే విధంగా ఇంకోటి వచ్చేసి మళ్ళీ డిఆర్డిఓ చైర్మన్ పనిచేశాడు. అదే విధంగా ఇండియా డిఫెన్స్ మినిస్టర్ సలహాదారు ఎన్నికారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కున్న ప్రజెంట్ వచ్చేసి ఏరోనాటికల్ మరియు డిఫెన్స్ సలహాదారు కూడా ఎన్నుకోవడం అనమాట. ఎందుకంటే డి సతీష్ రెడ్డి. ఈయన ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన పర్సన్. అదే విధంగా మొత్తం జాతీయ భద్రతా సలహాదారులో మొత్తం ఎంతమంది ఉంటామా 8 మంది సభ్యులు ఉంటారు. ఈయన వచ్చేసి 8 మంది సభ్యులు. ఈయన ఎన్నో వాడు ఎందుకంటే 7వ వాడు. అదేవిధంగా జాతీయ భద్రతా సలహా మండలి చైర్మన్ గా ప్రజెంట్ ఎవరు అంటే ఆలోక్ జోషి అనమాట. ఆలోక్ జోషి ఈయన అంతకుముందు దేని పనిచేసింటే రా చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ అనమాట. అదే విధంగా ఇటీవల వచ్చేసి మనకు రిపోర్ట్ ఇచ్చిన ఇంకోటి పేదరికం గురించి ఎస్బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి రీసెంట్ గా రీసెర్చ్ నివేదిక ఇచ్చారు. మన ఇండియాలో పేదవాళ్ళు వచ్చేసి తగ్గుతున్నారంట సార్. మన ఇండియాలో పేదవాళ్ళు తగ్గుతున్నారంట. అయితే 2023 ప్రకారం మన దేశం యొక్క ఎస్బీఐ ప్రకారం వచ్చేసి రిపోర్ట్ ప్రకారం వచ్చేసి 6.35% అనేది ఎస్బీఐ ప్రకారం. అయితే విధంగా 2024 ప్రకారం వచ్చేసి ఏంటంటే 4.6% అని పేదవాళ్ళుగా లెక్కించారన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వచ్చేసి 2023 ప్రకారం పేదవాళ్ళు వచ్చేసి ఏంటంటే 6.3%. అదేవిధంగా 2024 ప్రకారం రీసెంట్ ప్రకారం అంటే 4.6% ఉందని ఇక్కడ ఎస్బీఐ చెప్పిందన్నమాట. అదేవిధంగా దశాబ్ద కాలంలో మన పేదవాళ్ళు వచ్చేసి ఎంత తగ్గిందంటే గత 10 సంవత్సరాల పేదవాళ్ళు ఎంత తగ్గిందంటే 27.1% పేదవాళ్ళు తగ్గినదో ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది. ఎవరంటే ఎస్బీఐ ఎస్టాబ్లిష్ అంటే జూలై 1, 1955లో ఎస్బీఐ చైర్మన్ వచ్చేసి ఎవరంటే ఎస్బీఐ చైర్మన్ వచ్చేసారంటే చల్లా శ్రీనివాస్ శెట్టి. ఎస్బీఐ వచ్చేసి ఒకప్పుడు వచ్చేసి ఇంప్లాయింట్ బ్యాంక్ ఉన్నది. కానీ మళ్ళీ ఏ బ్యాంక్ మార్చుంటే ఎస్బీఐ భారతదేశంలో పెద్ద బ్యాంక్ వచ్చేసి ఏ బ్యాంక్ అంటే ఎస్బీఐ గుర్తుపెట్టుకోమా. ఇది మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్